హలో నమస్తే అందరికీ, నేను మీ రామ్. వెల్కమ్ టు వ్లాగ్ 7. వచ్చాడండి పెళ్ళికొడుకు. సో అలసిపోయేంత వరకు బ్యాడ్మింటన్ ఆడేసి ఆ తర్వాత గీకారం ఇడ్లీని జస్టిస్ చేసి ఫుల్ ఎనర్జీతో బయలుదేరాం. ఎక్కడికో తెలుసా? యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. మన గూగుల్ తల్లి అయితే ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పింది, కానీ ట్రాఫిక్ మాత్రం బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్టు ఉంది. అరౌండ్ 2.5 hours పట్టింది యాదాద్రి రావడానికి. టెంపుల్ దగ్గర నేను అడగకుండానే ఒక ఆంటీ బొట్టు పెట్టేసింది. నేనేమో ఫ్రీ సర్వీస్ అనుకున్నా. తర్వాత 20 రూపాయలు బాబు అని అన్నారు. స్టీవ్ చూడు ఈ కోతి ఎలా ఆడుకుంటుందో. వీళ్ళే మా పెద్ద మనుషులు ముందు వెళ్తున్నారు. ఎక్కడున్నా ఈ కూలి పని మాత్రం మనకు తప్పదు. అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. ఈ ప్లేస్, క్లైమేట్, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న ఓం నమో నారాయణాయ మంత్రాలు అయితే మాత్రం అసలు మైండ్కి ఒక రీసెట్ బటన్లా అనిపిస్తుంది. పీస్ అంటే ఇదే. మ్యాంగో బ్రేక్ తప్పని సరి. స్వర్ణగిరికి అయితే చేరుకున్నాం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ సైడ్ వచ్చిన వాళ్ళు యాదాద్రితో పాటు స్వర్ణగిరి కూడా కంపల్సరీగా విజిట్ చేస్తారు. రష్ కొంచెం ఎక్కువే ఉంది, కానీ వెయిట్ వర్త్ ఇట్. సో ఇక్కడ జలనారాయణ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. నాకైతే ఫస్ట్ టైం. నేను స్వర్ణగిరి అంటే ఇది ఒక్కటేనేమో అనుకునేవాడిని, కానీ లోపలికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది. భయ్య మాటలు రాలేదు. 2 కళ్ళు సరిపోవు అంటారు కదా, అది ఇదే. సో ఈరోజు అయితే ఇలా డివోషనల్గా ట్రాఫిక్తో మనకి డే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.